సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాంగ్ డిసిషన్ తీసుకుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సీటును కాంగ్రెస్ పార్టీ యాదవులకు కేటాయిస్తే తప్పకుండా గెలిచేదన్నారు. యాదవులకు ఇవ్వకుండా పార్టీలోనే కొందరు అడ్డు తగిలారని ఆయన ఆరోపించారు. యాదవ కులస్తులను కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఇప్పటికీ అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన కుమారుడు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సీటు ఇస్తే తనకు నేరుగా సోనియా, లాలూ ప్రసాద్ లాంటి వాళ్లు చెప్పడంతోనే పీసీసీలో చోటు ఇచ్చారని అంజన్ కుమార్ అన్నారు. మాజీ పీసీసీ, మాజీ ఎంపీగా చేసిన ఎక్కడా స్వయంగా నిలబడి ఎన్నికల్లో గెలిచింది లేదని వీహెచ్ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. పొత్తున్నప్పుడేమో మనకి ఇయ్యరు, ఓడిపోయేటప్పుడు నేనే మరలాడతా 2 సార్లు అయినా 2 లక్షల ఓట్లు వస్తున్నాయి. 100 కోట్లు మన యాదవులు మనకే పెట్టి గుంజేస్తారు కాళ్ళు. అరే ఒక ఎదగక యాదవుల గుర్తింపు తీసుకొని వచ్చినాం మనం. ఆ రోజుల వీళ్ళందరికీ గొల్ల కిట్ అన్నకు, వాళ్ళకు, శ్రీశైలం అన్నకు ఎన్కౌంటర్ చేస్తాను. సురేందర్ బాబుకు డైనమెంట్ ఇచ్చిన నేను ఎంపీ ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈ శ్రీనివాస్ గౌడ్ ఎవరు అని ఇవాళ మాట్లాడుతూ ఉంటారు. ఈ హనుమంతరావు అనేటైనా ఎప్పుడు గెలిచిండు? ఆయన జిందగీలో ఒకటేసారి లైఫ్ లో గెలిచిండు. బుల్లెట్ రాజు పైన మేము అందరం 15 రోజులు వాళ్ళు అడ్డబెట్టి ఇదే నరేందర్ భాయ్ సాబ్తో టక్కర్ తీసుకొని ఆయన లైఫ్ లో ఒకటేసారి గెలిచిండు. హైదరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు, హైదరాబాద్ ఎంఐఎం చేతిలోకి పోయింది. చంద్రాయణగుట్ట నిలబడ్డాడు, చంద్రాయణగుట్ట ఎంఐ చేతిలోకి పోయింది. మాకు నువ్వు క్రిటిసైజ్ చేస్తా అంటే యాదవ్ల పేరు తీసుకోవాలని అడిగిన నేను. మీకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇచ్చినాం కదా అంటే రాజ్యసభ కాదు రాబోయే అన్ని. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంట్లో కూర్చున్న వ్యక్తిని తీసుకొచ్చిన సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి చేతుల సీటు కోల్పోయేలా చేశారంటూ దానం నాగేందర్ను ఉద్దేశించి మరో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ భజనగాళ్లు ఇవ్వలేదని మాట్లాడారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా ఉత్తమ్ జగ్గారెడ్డి అడ్డు తగిలారని మండిపడ్డారు. తనకు కేంద్ర మంత్రి కాకుండా అడ్డుకుంది కూడా ఓ సామాజిక వర్గం నేతలే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి యాదవ సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూసినా, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఊరుకునే ప్రసక్తే లేదంటూ హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆదర్శనగర్లో యాదవ సామాజిక వర్గ నేతల సమావేశంలో అంజన్ రెచ్చిపోయారు. అందరికి యూత్ అందరికి అకామిడేషన్ కావాలి, పీసీసీ కార్యవర్గంలో కావాలి, ఎమ్మెల్సీలలో కావాలి, కార్పొరేషన్ చైర్మన్లలో కావాలి. మీరు ఏం లేని కొంత పర్సెంట్ అన్ని కావాలి. అచ్చా మీ ధైర్యం ఉన్నదా? వేరే పెద్ద కులాలను కానీ మీ ఇంట్లో 2 ఉన్న అనుమానం ధైర్యం ఉంటే చెంచాగిరి చేస్తారు, చెంచాగిరి చేసి మాట్లాడతారు. ఈరోజు మేము లేక మా హక్కులు మాకు కావాలని మీరు అడుగుతుంటే అది రాజ్యసభ కాలేంది కూడా బడుగు లింగయ్య యాదవ్ది కాలేంది, యాదవ్కి ఇచ్చారు. ఇంకో ఎంతోమంది వెలుమని కాలేది ఇయ్యాలి. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎవరాళ్ళు ఇచ్చారు కదమ్మా, ఇచ్చినాం. సేవాదాలని ఎంఏ కాను ఇచ్చినాం. అదే రాజ్యసభ గాంధీ భవన్లో ఉంటుండే ఏం పేరు మన పీసీ రాపోల్ హనుమంతరావు ఇచ్చిరా. ఏముండే ఆయన కాంగ్రెస్లో ఒకసారి జెండా పట్టుకుంటా మా అందరికీ యూత్